ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం 4:41 సచివాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ పై చేయనున్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు మెగా డిఎస్సి వేస్తామని, తన తొలి సంతకం డిఎస్సి పైనే ఉంటుందని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ పైనే తొలి సంతకం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై చేయనున్నారు. సామాజిక పింఛన్ను 4000కు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు చంద్రబాబు. స్కిల్ సైన్సెస్ పై 4వ సంతకం చేస్తారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాల్ని అధికారులు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాయంత్రం 4:41 సచివాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ పై చేయనున్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు మెగా డిఎస్సి వేస్తామని, తన తొలి సంతకం డిఎస్సి పైనే ఉంటుందని హామీనిచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ పైనే తొలి సంతకం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై చేయనున్నారు. సామాజిక పింఛన్ 4000కు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు చంద్రబాబు. స్కిల్ సైన్సెస్ పై 4వ సంతకం చేస్తారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేశారు. మెగా డిఎస్సి ఫైల్ పై మొదటి సంతకం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సాయంత్రం 4:41 తొలి సంతకం చేయనున్నారు. మెగా డిఎస్సి పై ఇప్పటికే ఫైల్ ని విద్యాశాఖ సిద్ధం చేసింది. 15,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ఇవ్వనున్నారు. 15,000 పోస్టుల్లో టీజీటీలు, పీజీటీలు, ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లుండే అవకాశం ఉంది. ఇప్పటికే టెట్ నిర్వహించిన ఏపీ ప్రభుత్వం ఇక మెగా డిఎస్సితో పోస్టులను భర్తీ చేయనుంది. అటు పాఠశాలల విలీనంపై ఇచ్చిన 117 జీవోను రద్దు చేస్తామని ప్రకటించిన టీడీపీ ఆ జీవోను రద్దు చేస్తే పోస్టులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మెగా డిఎస్సి వేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. దాని ప్రకారం 15,000 పోస్టులతో డిఎస్సి వేయనున్నారు. వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల ముందు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ చట్టంపై చేసిన ప్రకటనను స్వాగతించిన ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈరోజు తొలి సంతకం మెగా డిఎస్సిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పైన రెండో సంతకం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయబోతున్నారు. మరోవైపు అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పై కూడా సంతకం చేయబోతున్నారు. స్కిల్ సైన్సెస్ ప్రక్రియ చేపట్టడంపై తన 5వ సంతకాన్ని చేయబోతున్నారు. సాయంత్రం సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయానికి చేరుకున్న అనంతరం 4:41 సీఎం ఛాంబర్లో బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. మెగా డిఎస్సి ఫైల్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఏపీ సెక్రటరీ ఫస్ట్ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
41 నిమిషాలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తాము ఆయన స్వాగతానికి సంబంధించినటువంటి తర్వాత ఆయన ఈ బాధ్యతలు స్వీకరించే అక్వేషన్ కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లకు కూడా అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ట్రక్కులు వీటిల్లో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రమాణ స్వీకారానంతరం ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే కనుక కీలకమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మీద ఆయన సంతకం చేయన్నారు. 5 ఈ హామీల మీద ఆయన సంతకం చేయన్నారు. మెగా డిఎస్సి మీద ఆయన తొలి సంతకం చేయన్నారు. 25,000కు సంబంధించినటువంటి ఏవైతే పోస్టు ఖాళీ ఉన్నాయో వాటిని భర్తీ చేస్తామని గతంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే ఉందో దాని మీద ఆయన సంతకం చేయనున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద 2వ సంతకం చేస్తానని చెప్పడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దాని మీద తెలుగుదేశం పార్టీ ప్రయోగించినటువంటి ఏదైతే కనుక ప్రధాన అస్త్రమని చెప్పొచ్చు. రైతుల ఓట్లు ఎక్కువగా దాని ద్వారానే సాధించుకున్నాము ఆ యాక్ట్కు వ్యతిరేకంగా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. అలాగే ఇచ్చినటువంటి హామీ సామాజిక పెన్షన్ 4,000 రూపాయలు దాని మీద 3వ సంతకం చేయనున్నారు. అలాగే స్కిల్ సెషన్స్ ప్రక్రియకు సంబంధించి 4వ సంతకం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు మీద ఆయన 5వ సంతకం చేస్తున్నాడు. ఈ 5 సంతకాల మీద ఆయన సంతకం చేయడం ద్వారా ఈ ఏవైతే కనుక ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా తాము ముందుకెళ్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆయన వచ్చేటువంటి ఏదైతే కనుక సెక్రటరీస్ ఉందో దానికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లను కూడా రాజధాని ప్రాంత రైతులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడాను పూలతో ఆయనకు స్వాగతం పలిగేట్లుగా రకరకాల పూలను తీసుకుని ఆయనను ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఈ మందిరానికి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ మందిరం గ్రామం మీదుగా ఆయనకు భారీ స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన పూలతో ఘన స్వాగతం తెలుపుతున్నారు. రాజధాని ప్రాంతాల్లో ఆయన అడుగు పెట్టగానే ఈ ఘన స్వాగత ఏర్పాట్లు ఉంటున్నాయి. ఒకవైపు ప్రజలు స్వాగతం పలుకుతుండగా మరొక వైపు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు వీరందరూ కూడాను ఆయనకు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ కూడాను ఒకవైపు రాజధాని ప్రాంత రైతులు తమ ప్రాంతంలో చేస్తుండగా ఇక్కడ అధికార యంత్రాంగం కూడా చేస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి విజువల్లో చూడొచ్చు ఈ ట్రక్కులలో వచ్చిన మెటీరియల్. తర్వాత ఈ ఫస్ట్ బ్లాక్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ 5 బ్లాకులు అన్నింటినీ కూడాను అసెంబ్లీతో సహా వీటన్నిటినీ కూడాను రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలిజిల్లేట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీరియస్ సెట్లను కూడా ఏర్పాటు చేసి రాత్రి కాగానే దీనికి సంబంధించినటువంటి వెలుగులు కూడా ఒక ఏర్పాటు చేయడం ఉన్నారు. ఒక చీకటి పాలన అంతరించిపోయింది అని చెప్పేసి వీళ్ళు ఒక ఇండికేషన్ ద్వారా చెప్పాలని చెప్పేసి ఈ సీరియల్ సెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చేందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు 5 సంతకాలు చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి తన క్యాంపు కార్యాలయానికి వెళ్లడం జరుగుతుంది. ఈ రోజు మొదటి రోజు చేయబోయే 5 సంతకాలు కూడా చాలా కీలకం. అంటే చంద్రబాబు తన మార్కు పాలనని ఈ రోజుతో మొదలు పెడుతున్నట్లు ఒక ఇండికేషన్ ఇస్తున్నట్లు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎన్నికల హామీలు అలివిగానివి, ఈ చేయలేని హామీలు, ఈ ప్రజలకు అనవసరమైనటువంటి చేయలేని హామీలు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయము, ఖర్చులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా భారీ స్థాయిలో చేతకాని చేయలేనటువంటి హామీలను ఇచ్చారు. తద్వారా రాజకీయంగా లబ్ధి పొంది ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించాడని చెప్పేసి ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా చేసి చూపిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. పరిపాలన చేతగాక లేక సంపద సృష్టించడం తెలియక జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాను సర్వనాశనం చేసి పెట్టాడు. అంతేకాకుండా అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపణ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడం ద్వారా తను ఇచ్చినటువంటి హామీలు శుష్క వాగ్దానాలు కాదు అని చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం అయితే కనుక ఈ 5 సంతకాల మీద ఈ ఫైళ్ల మీద 5 సంతకాలు చేయడం ద్వారా తన మార్కు పాలన మొదలుపెట్టే పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.